వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటి నమిత ఆకర్షణగా నిలిచారు. నేడు విశాఖ లాసన్స్ బే కాలనీలో భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. కూటమి అభ్యర్థులకు తన వంతు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కూటమికి ఓటు వేయాలని కోరారు. అలాగే విశాఖ ఎన్నికలలో పోటీ చేస్తున్న టీడీపీ, భాజపా, జనసేన పార్టీ నేతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో భాజపా లీడర్ మేడపాటి రవీంద్ర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగులో నాకు చాలా కష్టం లేదు, కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది, కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం. ఓకే, సో మా ఇంట్లో మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అందరికీ తెలుగు తెలుసు, వేరే ఏమీ తెలియదు. సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడే కూడా గ్రామటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది. నేను చాలా సంతోషంగా ఉంది. నా ఇప్పుడు 3-4 డేస్, లాస్ట్ 10 డేస్లో ఫుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిఫరెంట్ సిటీస్లో వెళ్ళి నేను బీజేపీ కోసం, తర్వాత అలయన్స్ పార్టీ కోసం నేను క్యాంపెయినింగ్ చేశాము. అప్పుడే నేనేం చూసారు, చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇప్పుడు మన బీజేపీ కోసం. 2019లో నా బీజేపీ జాయిన్ చేశాము. అప్పుడు చాలా పీపుల్ నేను ఏం చెప్తారు, ఎందుకు జాయిన్ చేసుకున్నాను, బీజేపీలో ఫ్యూచర్ రాదు, అలా మాట్లాడుతున్నాను. కానీ నాకు మన భారతీయ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ పైకి చాలా ఫెయిత్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. విశ్వగురు, భారత్ పుత్ర, భారత్ రత్న అండ్ ప్రైడ్ ఆఫ్ గుజరాత్. ఐఎమ్ ఫ్రమ్ గుజరాత్. సో నా కోసం అది ఒక అచీవ్మెంట్ లాగా ఉంది. అండ్ వర్కింగ్ యాజ్ అ బీజేపీ కార్యకర్త ఈజ్ ఇన్ మై డెస్టినీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. నేను చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బీజేపీ చాలా ప్రోగ్రెస్ చేసుకున్నాను. మీరు అందరికీ ధన్యవాదం చెప్పాలి. ఎందుకు అంటే వి ఆల్ ఆర్ స్మాల్ వన్ డ్రాప్ ఆఫ్ ది ఓషన్. అండ్ ఇప్పుడిదా బీజేపీ ఈస్ బికమింగ్ అ హ్యూజ్ మ్యాసివ్ వేవ్ అండ్ ఇన్ ద బిగ్ సీ. సో ఇలాగా ఐ ఫీల్. అండ్ మీ అందరికీ ధన్యవాదం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. बिकॉज जहाँ जहाँ कमल खिलेगा, प्रगति और विकास वहाँ वहाँ जरूर होगा. यही काम आपने बहुत बढ़िया कर रहे हैं, करते रहे, और हमारा देश और उन्नति की ओर जाएगा हमारे मोदी जी के गाइडेंस में. दैट्स ऑल. ధన్యవాదమండి, చాలా ధన్యవాదమండి. భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय हिंद, जय श्रीराम. అంటే మనం ఎక్కడున్నామో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దయచేసి మిత్రులరా, మనకున్న ఒకే ఒక సీట్ నార్త్ కాన్స్టిట్యున్సీ విష్ణుకుమారాజు గారిని ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలంటే మనం కూడా సంకల్పంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే నార్త్లోకి వచ్చి పనిచేయలేదో ఈ 3 రోజులైనా కనీసం ఒక్క బూత్ని ఒక్కొక్కరు తీసుకుని చేయాలని చెప్పి కోరుతున్నాను. ఒక్కొక్కరు ఒక బూత్ తీసుకుంటే బూత్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయొచ్చు. ఎందుకంటే మీకు చదువుకున్న వాళ్ళు ఎవరో ఓటు వేయడానికి ముందుకు రాని సందర్భంలో మనం వాళ్ళని మోటివేట్ చేసి ఓటు వేయించగలిగితే కనుక ఆ ఓటు అంతా మనకే. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కానివ్వండి, పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వారి ఓటు ఖచ్చితంగా మనకే పడుతుంది. కాబట్టి అందరూ ఆ విధంగా కృషి చేయాలని చెప్పి మరీ కోరుతూ